అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అయితే 130+ స్కోర్ సాధించగలము అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయండి? 5 సబ్జెక్ట్స్. పేపర్ 1లో 5 సబ్జెక్ట్స్, పేపర్ 2లో 5 సబ్జెక్ట్స్. అంటే ఈచ్ పేపర్ వచ్చేసి 30 మార్క్స్. టోటల్ మార్క్స్ 150 మార్క్స్. ఈ టెట్‌లో మనకుండే ప్లస్ పాయింట్ ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ లేకపోవడం. సో, నెగెటివ్ మార్కింగ్ లేకపోవడం వల్ల 150కి 150 అటెంప్ట్ చేసి రావచ్చు. నెక్స్ట్ ఏంటి? మన సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనం ఏ బుక్స్ చదవాలి అంటే ఓన్లీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఎలాంటి మెటీరియల్స్ చదవాలి అని కన్ఫ్యూజన్‌లో చాలా మెటీరియల్స్ కొనేస్తూ ఉంటారు. అవన్నీ చదవలేక ఇబ్బంది పడుతుంటారు. సో, మీరు అస్సలు అలాంటిది చేయకండి. ఎందుకంటే ఓన్లీ ఎస్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. అందులో నుంచే మనకు క్వెషన్స్ ఫ్రేమ్ అయితాయి. సో, అదే పదే పదే రివైజ్ చేస్తూ ఉండండి. పేపర్ 1 వాళ్ళు ఏం చేయాలంటే 3rd to 8th క్లాస్ వరకు ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ 9th, 10thలో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి ఏవైతే రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయో అవి కూడా ఒకసారి టచ్ చేయండి. ఎందుకంటే అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటది. పేపర్ 2 వాళ్ళు ఏం చేయాలంటే 6th నుంచి 10th వరకు ప్రిపేర్ అవ్వాలి. దాంతో పాటుగా ఇంటర్‌లో 10th రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోర్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది. మన ప్రిపరేషన్‌లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నోట్స్ మేకింగ్. మనం ఏదైతే చదువుతామో దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అది మనకు చాలా యూజ్ అవుతుంది. సో, మీరు చదివే ప్రతి టాపిక్ ప్రతి లెసన్‌లో నుంచి నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం. ఇదైతే 100కి 100% యూజ్ అవుతుందండి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ప్రిపేర్ అవ్వడం వల్ల అసలు క్వెషన్ పేపర్ మనకు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వెషన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, మనం ఎలా చదివితే ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయగలము అనే విషయాలన్నీ మనకు బాగా అర్థమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవి చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రివిజన్. రివిజన్ అనేది చెయ్యకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి చదివి వదిలేస్తే మనకు అస్సలు గుర్తుండదు. ఎందుకంటే చదివినట్టే ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళేసరికి గుర్తు రాదు. సో, ఏం చేయాలంటే మనము నోట్స్ మేకింగ్ చేసుకునేటప్పుడే రివిజన్ కూడా చేయాలి. ఇప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకుంటున్నామండి. ఫస్ట్ 3rd క్లాస్ ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ 4th క్లాస్‌కి వెళ్తున్నాం. 4th క్లాస్‌కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 3rd క్లాస్ మొత్తం రివిజన్ కంప్లీట్ చేసి 4th క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు బాగా గుర్తుంటది. లేదంటే ఓన్లీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనం చదివింది అస్సలు మనకు గుర్తుకుండదు. మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి రివిజన్ అనేది కంపల్సరీ. డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ రివిజన్‌కి పెట్టుకోండి. లేదంటే ఈరోజు ఏమైతే చదువుతామో, ఏమైతే టాపిక్స్ చదివి నోట్స్ రాసుకుంటామో అది నైట్ పడుకునేటప్పుడు ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదొకటి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ కంపల్సరీ మాక్ టెస్ట్లు రాయండి. మాక్ టెస్ట్ రాయడం వల్ల యూజ్ ఏంటంటే మనము ఎక్కడి వరకు చదివాము, ఇంకా ఏమైనా మిస్ అయ్యామా అనేది తెలుసుకోవచ్చు. క్వెషన్స్ ఎంత డెప్త్‌గా ఇస్తున్నారు, మనం ఎంత డెప్త్‌గా చదవాలి, క్వెషన్ ఫార్మేషన్ ఎలా ఉంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో, మాక్ టెస్ట్ అనేది మనకు ఎగ్జామ్స్ టైంలో చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ మాక్ టెస్ట్ వల్లనే చాలా హెల్ప్ అవుతుంది. సో, మాక్ టెస్ట్ అనేది వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ కంపల్సరీగా రాయండి. రాసిన తర్వాత మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఏ ఏ క్వెషన్స్ అయితే రాంగ్ రాసామో, ఏ క్వెషన్స్‌కి రాంగ్ ఆన్సర్ చేసామో అవన్నీ ఒక నోట్స్‌లో పాయింట్ చేసుకోండి. నోట్స్‌లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి అవి రివైజ్ చేసుకోవడానికి టైం ఉన్నప్పుడు రివైజ్ చేసుకుంటే మనకు యూజ్‌ఫుల్ అవుతుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డైలీ ఎన్ని అవర్స్ చదువుతున్నామన్నది కాదు, ఎంత కాన్సంట్రేషన్‌గా, ఎంత ఫోకస్డ్‌గా, ఎంత కన్సిస్టెన్సీగా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా మంది చెప్తుంటారు మేము 16 అవర్స్ చదివినాం, 18 అవర్స్ చదివినాం డేకి అని
చాలా మంది చెప్తుంటారు. అలాంటివన్నీ విని అస్సలు భయపడకండి. ఎందుకంటే వాళ్ళు అన్ని గంటలు చదివినా మనం ఒక 3, 4 అవర్స్ కాన్సంట్రేషన్‌గా ఫుల్ ఫోకస్డ్‌గా చదివినా ఒకటే. మనం ఎంత ఫోకస్డ్‌గా చదువుతున్నామన్నది ఇంపార్టెంట్ గానీ, ఎన్ని గంటలు చదువుతున్నామన్నది ఇంపార్టెంట్ కాదు. సో, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. సో, మనం ఇలా ఒక ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే మాత్రం కంపల్సరీ 130+ స్కోర్ మాత్రం ఈజీగా వస్తుంది. చాలామంది ఇంకా అసలు 60 మార్క్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 60 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓన్లీ 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి గూడా కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఓన్లీ 2 సబ్జెక్ట్స్ చదివినా సరే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. బీసీస్ 75 మార్క్స్ అయితే 3 సబ్జెక్ట్స్ చదివినా 75 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఓసీలు 90 మార్క్స్ కంటే కొంచెం కష్టపడాల్సిందే. అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేయాలి వీళ్ళు. అప్పుడే 90+ ఈజీగా వస్తది. 130+ రావాలి అంటే మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పేపర్ చాలా చాలా డెప్త్‌గా ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఖచ్చితంగా రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా 130+ స్కోర్ చేయడం చాలా చాలా ఈజీ. అన్నింటికంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతాం, మంచిగా చదవగలుగుతాం. సో, మనం ఎంత చదివినా కూడా హెల్త్ పాడైపోయిందనుకోండి ఎగ్జామ్ టైంలో అదంతా వేస్ట్ అయిపోతుంది. ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలేం సరిగా. సో, మీ హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని చదవండి. టైంకి చదవండి, టైంకి తినండి, టైంకి నిద్రపోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ టెట్ కోసం ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటే వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది ఈ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.